నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భూమిపై అన్ని రంగాల్లో ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్న అమెరికా, చైనాల ప్రయత్నాలు చివరికి చంద్రుడిపై గుత్తాధిపత్యం కోసం విస్తరిస్తున్నాయి. చంద్రుడిపై మనిషిని కాలు మోపేలా చేసిన అమెరికా 50 ఏళ్ల క్రితమే అక్కడ జెండా పాతి వచ్చింది. చైనా కూడా తానేమి తక్కువ కాదన్నట్లు జెండా పాతి వచ్చింది. ఇప్పుడు అక్కడి మట్టి రాళ్లను తీసుకురావడానికి చైనా చంద్రుడిపై తిష్ట వేసింది. చంద్రుడిపై పూర్తి అవగాహన ఏర్పరచుకొని దాన్ని భూమికి అనుసంధానం చేసే గట్టి ప్రయత్నాలు చైనా చేస్తున్నది. 2030 నాటికి చైనాకు తన మనుషులను పంపి అక్కడే కొన్ని రోజులు జీవించేలా చేయాలని కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది. భూగోళంపై అనేక అద్భుతాలను ఆవిష్కరిస్తూ ఔరా అనిపిస్తున్న చైనా తన పరిజ్ఞానాన్ని చంద్రుడిపైకి విస్తరిస్తుంది. చంద్రుడిపై ప్రయోగాలు చేసే విషయంలో అమెరికాతో పోటీ పడుతున్న చైనా ఇప్పుడు అగ్రరాజ్యాన్ని మించిపోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా అంతరిక్ష ప్రయోగాల్లో చైనా మరో ఘనత సాధించింది. చంద్రుడి రక్షణ ధ్రువంపై తమ స్పేస్ క్రాఫ్ట్ ను రెండోసారి విజయవంతంగా ల్యాండ్ చేసింది. బీజింగ్ కాలమానం ప్రకారం జూన్ 2వ తేదీ ఉదయం 6:23 తమ స్పేస్ క్రాఫ్ట్ చాంగే 6 చంద్రుడి దక్షిణ ధ్రువంలోని ఏకెన్ బేస్ వద్ద ల్యాండ్ అయినట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. 2019లో చాంగే 4 స్పేస్ క్రాఫ్ట్ ను కూడా చైనా దక్షిణ ధ్రువంపైనే దింపి ఆ ఘనత సాధించిన ఏకైక దేశంగా అప్పట్లో రికార్డు సృష్టించింది. చాంగే 6 స్పేస్ క్రాఫ్ట్ ను మే 3న అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఇందులో ఆర్బిటర్, ల్యాండర్, అసెండర్, రీఎంట్రీ అనే 4 రకాల మాడ్యూల్స్ ఉన్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 2 కిలోల రాళ్లు, మట్టి నమూనాలను చాంగే 6 ప్రయోగం ద్వారా భూమిపైకి తీసుకురావాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. నమూనాల సేకరణ 14 గంటల్లో పూర్తయ్యేలా మిషన్ కు రూపకల్పన చేసింది. చాంగే 6 ల్యాండింగ్ ప్రయోగం విజయవంతం కావడంతో 2030లో చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు చైనా యత్నిస్తోంది. అమెరికాతో సహా కొన్ని దేశాలు ఇప్పటి వరకు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాయి. అయితే వారు అలా వెళ్లి ఇలా వచ్చారు. కానీ చైనా మాత్రం కొన్ని రోజుల పాటు వ్యోమగాములు అక్కడే ఉండి సాధారణ జీవనం గడిపేలా చేయాలని ప్రయత్నిస్తుంది. ఇందుకోసం అక్కడి వాతావరణాన్ని సునిశితంగా పరిశీలిస్తుంది. మానవుడు అక్కడ సాధారణ జీవితం గడపాలంటే ఏం చేయాలనే విషయంలో పరిశోధనలు నిర్వహిస్తుంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మనిషి అతి త్వరలోనే చైనా వెళ్లి అక్కడ టీ, కాఫీ తయారు చేసుకుని భోజనం తయారు చేసుకుని వండే పరిస్థితి వస్తుందంటున్నారు. కాగా చైనా తాజా ప్రయోగంలో భాగంగా ఫ్రాన్స్, ఇటలీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలతో పాటు పాకిస్తాన్కు చెందిన పేలోడ్ను కూడా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.